మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 8వ వార్డు నారపల్లి సప్తగిరి కాలనీ 2లో శీతల భవాని బంజారా ఉత్సవాన్ని కాలనీ అధ్యక్షుడు బిమ్లా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చైర్మన్ కొండలరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు రవీందర్, శ్రీనివాస్ గౌడ్, మోటిపల్లి శ్రీనివాస్, పూజారి, మోహన్ నాయక్, రాజేష్ నాయక్, బాల్య నాయక్, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ రమేష్, శ్రవణ్, మాజీ సర్పంచ్ శేషు రామ్ నాయక్, సురేష్ నాయక్ మరియు బంజారా మహిళలు, ఇతరులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోచారం డివిజన్లోని నారపల్లి గ్రామంలో సప్తగిరి కాలనీ 2లోని మరి శీతల భవానీ అమ్మవారి పూజలు ఘనంగా జరిపారు. మరి ఇక్కడ జాతిగా మనం బంజారా సోదరులు ఆదార్థ జైవం మరి భవానీ అమ్మవారు అయినా కానీ మరి సంత సేవలాలు పూజలు కానీ ఇక్కడ అన్నోజు కూడా ఇక్కడ ఎంఎస్ఆర్ వీకర్ సెక్షన్ కానీ ఇక్కడ సప్తగిరి కాలనీ 2 and 1 మరి ఇక్కడ అధికంగా మా బంజారా సోదరులు పెద్ద ఎత్తున ఇక్కడ నివాసం ఉంటున్నారు. వారందరూ కలిసికట్టుగా మరి ఈరోజు ఇక్కడ నారపల్లి సప్తగిరి కాలనీ 2లో శీతల భవాని పూజ ఘనంగా జరిపారు. మరి ఇట్టి కార్యక్రమంలో నన్ను కూడా భాగం పంచడం చేసినందుకు ఆ నాయకులందరికీ, మరి నాతో పాటు భాగం పంచుకుంటున్న రాష్ట్ర గిరిజన నాయకుడు జితేందర్ నాయక్ గారికి, మరి స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా సురవి రవి గౌడ్ అన్న గారికి, కేఎం రెడ్డి గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన బంజారా సోదరులందరికీ పేరు పేరున సేన్ రామ్ రాంబియా. మరి ప్రతిసారి ఇంకా మంచిగా జరుపుకోవాలని అమ్మవారు శీతల అమ్మవారు భవానీ మాత గారు అదే సేవలాల్ దయ వల్ల మనం ఇక్కడ మన పెద్ద ఎత్తున ప్రతిసారి జరుపుకొని ఇంకా బ్రహ్మాండంగా పర్మనెంట్గా స్ట్రక్చర్ చేసుకొని రానున్న రోజులలో ఇంకా భక్తి శ్రద్ధతో మంచిగా జరుపుకుందామని కోరుకుంటూ అందరికీ సేన్ రామ్ రాంబియా. ఈరోజు ఇంత గొప్పగా ఇలా శీతల భవాని కార్యక్రమానికి చేసినందుకు ప్రతి ఒక్కరికి గోర్ భాయిన మన ముఖ్య అతిథి మన చైర్మన్ గారికి, అలాగే రవి అన్న గారికి, సీనన్న గారికి, కేఎం రెడ్డి గారికి, గోర్వియాన్ సేన్ రామ్ రామ్. శీతల పండుగ ఏంటంటే మన అంటే గోర్ సమాజంలో ఇది చాలా విశిష్టమైన పండుగ. ఇది మొదటి పండుగ. శీతల పండుగ అంటే 7 అక్క చెల్లెలు ఉంటారు. అది మొదటి అమ్మ మీరమ్మ తల్లి, తర్వాత
తుల్జా భవాని అమ్మవారు, తర్వాత మూడో అమ్మ మన శీతలా భవాని. అట్లాగే 7 అక్క చెల్లెలు అక్క చెల్లెలకి ఏంటంటే అంటే ఒక జమానాలో అంటే ఒక 500-600 సంవత్సరాల ముందు ఏంటంటే దీని చరిత్ర ఏంటంటే అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు మనుషులు ఆవులు అన్నీ ఎందుకంటే అవి చచ్చిపోతుంటాయి అన్నట్టు, అంటే రోగాలు వచ్చి అవన్నీ. అయితే తండక నాయకుడు ఉంటాడు కదా, ఆ నాయకుని యొక్క కళలో వచ్చేసి 7 ఊర్లో అంటే ప్రతి తండలో ఏంటంటే ప్రతిష్ఠించాలి 7 అమ్మవారు అని చెప్తే ఆ విధంగా ప్రతిష్ఠించేస్తే ఆరోగ్యంగా అన్యోన్యంగా కలకాలం ఉండేటట్టు అది చరిత్ర అన్నట్టు. ఇప్పటివరకు కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ వరకు కూడా ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి అందరం మంచిగా హాయిగా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఇప్పటివరకు అంటే మన సంస్కృతిని ఇక్కడ వరకు తెచ్చిరన్నట్టు. మనం తెచ్చిన దాన్ని కూడా మనం మన పిల్లలకు కూడా అందించేటట్టు ఉండాలని కోరుకుంటూ అందరు బాగుండాలని కోరుకుంటాం. से संतोषंगा से पांडगा करेचा से मिजार हसी खुशी से भड़न रेणो से एंजॉय करनो प्रति संवत्सरम से भड़न हनु रेणो के ताणी हम संतोषंगा से पांडगा करेचा। जय सेवालाल, जय सेवालाल, जय सेवालाल, जय शीतलायाड़ी, जय साती भवानी, जय साती भवानी। सात पाड़ेरो हमार पांडगा तीज पांडगा शीतलायाड़ी पांडगा पस्टू सात पाड़े दे हमार बाप दादा डोडोरा से कर रहे दो पांडगा हम कर रहे था बापू गौर भाई मलके रायचा एक से एक जाग था एवढी महालक्ष्मीपुरम सप्तगिरी कॉलोनी दोई भड़न संतोषम हम पांडगा वर्षे रे शीतलायाड़ी साई कर रहे था धोक रहे था हम सेल साई गणो कच्चा बेचार साई गणो सारी एरिया हमार दोई कॉलोनी भड़न में जा रहनो बापू बरो कानो पानी पड़नो 30 बोरा में घऊ गाड़ा हमार पांडगा हम प्रति संवत्सरम करा था बापू। जय सेवालाल, जय नाम लक्ष्मी, मार सार नाम बालू नायक। చెప్పండి బంజారా యొక్క ట్రెడిషనల్ పండుగ ఎక్కడో గ్రామంలో చేసేవాళ్ళు ఇప్పుడు పట్టణంలో కూడా మన రేపటి తరానికి అందరికీ తెలియజేయాలని మా ట్రెడిషనల్ని మా ఆచారం మా వ్యవహారాన్ని మేము మర్చిపోకుండా ఎక్కడున్నా సరే 10 మంది నుంచి వచ్చిన మేమందరం కలిసి ఒక దగ్గర ఈ పండుగ అయితే జరుపుకుంటున్నాము. సో ఇది ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెల్లమెల్లగా సిటీకి కూడా చేరిందన్నమాట. అంటే ఇది కేవలం ఇది మా ట్రెడిషనల్ రేపటి తరానికి తెలియజేయడానికి. సో ఎలాంటి మహమ్మారికి లోను కాకుండా ఈ పండుగ వర్షానికి పంటానికి అలాగే పశు పొలానికి మంచిగా ఉండాలని పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మా సప్తగిరి కాలనీ మారోసు आता 5 సంవత్సరాలతో కంటిన్యూగా ప్రతి సంవత్సరము శీతల తీజ్ పండుగ జరపరు సార్. ప్రతి సంవత్సరము ఘనంగా ఎంతో గొప్పగా జరగరు సార్. కాబట్టి దాంతోపాటు ఏ సంవత్సరం కూడా శీతల భవాని పండుగ ఈ కాలనీ సప్తగిరిమా చాలా గ్రాండ్గా జరగరు సార్. ఇది ఎవరి అధ్యక్షత జరుగుతుంది? ఇది కాలనీ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ రోజు చేసుకుంటాం. 2 కాలనీ తరపున మహాలక్ష్మి సప్తగిరి. ఓకే, ఇది పాడి పంటలు మంచిగా ఉండాలని పాడి పంటలు ముఖ్యంగా వర్షాలు రావాలని పాడి పంటలు పైరు బాగా పండాలని చెప్పి ఇక అది ఊరు నుంచి సంప్రదాయము ఇటు సిటీగా కంటిన్యూగా వచ్చేస్తుంది. దాంతోపాటు ఎక్కడ గిరిజనులు అయితే అక్కడ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటున్నారు. ఓకేనా, ధన్యవాదాలు. నారపల్లి గ్రామంలో ఏదైతే పోచారం డివిజన్, యతి డివిజన్, మల్కాజిగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్లో మరి ఈరోజు మన బంజారా సోదరులు ఈ కార్యక్రమం చేస్తారు, శీతల భవాని పండుగ. మరి మేము ఈ గ్రామంలో పుట్టి పెరిగినా కానీ మా దగ్గర ఈ బంజారా సోదరుల కమ్యూనిటీ తక్కువ ఉండేది. ఎప్పుడైతే వీళ్ళందరూ ముందు లక్ష్మణ్ నాయక్ వచ్చాడు, ఆ తర్వాత సర్పంచ్ శేషారావు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, నారాయణ గేట్ నుంచి చాలామంది వచ్చారు. మరి ఈ సప్తగిరి కాలనీ 2లో కూడా ఎవరైతే ఇప్పుడు ఈ బంజారా సోదరులు ఏవైతే ఇప్పుడు 50 కుటుంబాలు ఉన్నాయో వీళ్ళందరూ వచ్చి ఇక్కడ స్థానికంగా ఉంటుండ్రు. మరి దానికి ఈ కాలనీ అధ్యక్షుడు భీమలా నాయక్ గారు మరి ఆయన నేతృత్వంలో ప్రతి పండుగ అంటే నాకు తెలిసి ఒక 6 నెలల ముందు ఒక తీజ్ పండుగ చేశారు, చాలా బ్రహ్మాండంగా చేశారు, మమ్మల్ని అందరినీ పిలిచారు. ఇదంతా మన హిందూ కల్చర్, మనం అందరం హిందువులమంతా ఐక్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. గడప లోపల కులం, గడప దాడితే హిందువులం. ఎందుకంటే మన భారతదేశ వ్యవస్థ మనం చూసాము, బంగ్లాదేశ్ నుంచి
ఏదైతే వెస్ట్ బెంగాల్లో రోహింగ్యాల సమస్య ఎంత ఉన్నదో మరి ఈరోజు దేశం పటిష్టంగా ఉండాలి, మనం హిందువులమంతా ఐక్యతగా ఉండాలి. మరి లక్ష్మణ్ నాయక్ కానీ భీమ్లా నాయక్ కానీ మా శేషరావు కానీ ఎవరైతే బంజారా సోదరుల ప్రతి కుటుంబానికి మా గ్రామం తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. జై భారత్, జై హింద్. రైట్. కాలనీ నారాపల్లి మన 8వ డివిజన్ పాత మున్సిపాలిటీ పోచారంలో జరిగినటువంటి మా ప్రోగ్రాం ఏదైతే ఉందో శీతల భవాని, మేము ప్రతి ఏటా అన్న ఎక్కడెక్కడో మారుమూల పల్లెల నుంచి ఈరోజు ఇక్కడ చేరుకున్నప్పటికీ ఎక్కడెక్కడనో అసలు యాక్చువల్గా మేము ఇంతమంది ఒకేసారి యూనిట్గా అంటే మేము అన్నదమ్ములే కలిసి ఉండని రోజులలో ఎక్కడెక్కడి నుంచి వచ్చినామో కానీ ఒక్క పండుగ కోసం అందరే యూనిట్గా ఉండేసి ప్రతి సంవత్సరం మేము ఈ సప్తగిరి కాలనీలో ఈ శీతల భవాని ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం చేయడానికి కూడా మాకు ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ కూడా కౌన్సిలర్లు, మన రవీంద్రన్న, మా సీనన్న, మా కౌన్సిలర్, స్థానిక కౌన్సిలర్ ఇద్దరు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు చేసేసి మీ ఏదైతే ఉందో ట్రెడిషనల్గా చేసుకునే పండుగలు మీరు చేసుకోండి, పార్క్ అయినప్పుడు మమ్మల్ని వ్యతిరేకించిన మున్సిపాలిటీ వాళ్ళను కూడా అన్న సపోర్ట్ చేసి కాదన్నా వాళ్ళు ఏం గుడి కడతలేరు, వాళ్ళు మా బంజారా సోదరులు, వాళ్ళు ఏదో శాంతియుతంగా చేసుకునే పండుగ కూడా మీరు వ్యతిరేకించడం తప్పు అని చెప్పేసి అన్న కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఏటా మేము సక్సెస్ఫుల్గా ఈ పండుగనైతే జరుపుకుంటూ పోతున్నామన్న. మేము గతం ఏదైతే భవిష్యత్తులో మేము చేసుకుంటూ వచ్చినో మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. మీరు మా శీతల భవాని, జై సేవాలాల్, తీజ్ అనే 3 పండుగలు మా ప్రధానంగా చేసుకుంటాం. దీనికి తోడుగా మేము హిందువులం కాబట్టి దసరా, దీపావళి, సంక్రాంతి, మన ఏదైతే హోలీ పండుగలను కూడా ఘనంగా జరుపుకుంటాం. మేము అంటే మా ట్రెడిషనల్గా వచ్చేసి మేము మాత్రం శీతల భవాని, తీజ్ వాటితో పాటు కూడా మాత్రం పక్కాగా పాటిస్తాం. వాటితో పాటు కూడా జరుపుకుంటాం. నెక్స్ట్ జనరేషన్కి ఈ మా విషయాలన్నీ తెలియాలి. మా చిన్న పిల్లలందరూ కూడా ఇక మీదట మా పండుగలు, మా ట్రెడిషనల్, మా డ్రెస్సు, మా వేషధారణ అందరినీ మర్చిపోకుండా ఉండడానికే ఇదంతా మేము ప్రాధేయపడుతున్నాం. ఈ జరుపుకోవడానికి మా లీడర్లు, మా కమిటీ మెంబర్లు, మా యూనియన్ లీడర్లు, మన స్థానిక సంస్థల మెంబర్లు అందరూ, ఈ నారపల్లి ప్రజలు అందరూ ఇచ్చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన అక్క చెల్లెలు, మా సోదరి మనులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది ఉంటారు సుమారు ఇక్కడ? మా కాలనీలో అంతా మేము 50 మంది సప్తగిరి కలిపి మేము 50 కుటుంబాలు ఉంటామన్న. కానీ కొందరు వివిధ రీత్యా అంటే జాబ్ రీత్యా కావచ్చు, కొందరు మాకు జైన్ కాలేకపోయింది. ఇప్పటికే మాకు ఒక 30 మంది అయితే మేము జమ అయినాం. 30 మంది కలిసి ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాంని జరిపించాం.